నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 29 రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాసాలు ముగిశాయి. కువైట్లో ఈరోజు ప్రజలు అంగరంగ వైభవంగా, ఆనందంగా, సంతోషంగా బంధువులు, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మనం చూసుకుంటే ఈద్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క పండుగకు, ఈ యొక్క ఆనందానికి, సంతోషానికి కారకులు వేరే వారు ఉన్నారని చెప్పేసి ఒక కువైటీ ఒక జర్నలిస్ట్ అయితే తెలపడం జరిగింది. వివరాలకి వెళితే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం అంతటా కువైట్లోని గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు మాకు చాలా అందించారని చెప్పేసి సమయానికి భోజనం సిద్ధం చేశారు. అలాగే మా ఇంటిని శుభ్రపరచడం మరియు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడంలో మీరు అవిశ్రాంత కృషిని చేశారని చెప్పేసి మీ ఉత్సాహాన్ని ఉల్లాసంగా ఉంచడంలో మీ బలం, ఓర్పు మరియు ప్రేమ గుర్తించబడకుండా ఉండలేవు. మీ యొక్క కృషి యొక్క ప్రతిక్షణానికి మేము నిజంగా కృతజ్ఞతలం. కువైట్లో ఉన్న గృహ కార్మికులందరికీ కువైట్లో ఉన్న ఒక కువైటీ జర్నలిస్ట్ మనం చూసుకుంటే ఈద్ ముబారక్ అయితే తెలపడం జరిగింది. రంజాన్ 29 రోజుల పాటు ఉపవాసాలు జరిగాయని చెప్పేసి ఆ యొక్క ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో సమయానికి మాకు భోజనం సిద్ధం చేసి పెట్టారో, మా ఇంటిని శుభ్రపరిచారో, మా యొక్క కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు లేకుండా రాత్రి పగలు పనిచేశారని చెప్పేసి రంజాన్ నెలలో మనం చూసుకుంటే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ, డ్రైవర్లు కానీ నిద్రపోయేతలకే తెల్లవారుజామున 5 లేదా 6 టైం అవుతూ ఉంది. అంత టైం అయినా సరే కానీ మా కోసం ఎంతో ఓర్పుగా, ప్రేమతో మరి వంటలు చేసి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పేసి కువైటీ జర్నలిస్ట్ అయితే తెలపడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే కానీ మనం ఎంత కష్టపడినా సరే కానీ మన కష్టాన్ని గుర్తించినప్పుడు మనం ఎంత కష్టపడినా సరే కానీ అదంతా వృధా అయిపోతూ ఉంది. అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల కష్టాన్ని గుర్తించిన ఈ యొక్క కువైటీ జర్నలిస్టుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి కువైట్లో ఉన్న భారతీయులందరికీ రంజాన్ మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.